అత్యుత్తమ తిథి గురించి చెబుతారు మీకు. అనుత్తమ తిథి అంటారు దీనిని. ఈ 4వ తిథి ఏమిటి? జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి. ఈ ద్వాదశికి అంటే నిర్జల ఏకాదశి వెళ్ళిపోయిన మరునాటి ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరు. రామలక్ష్మణులు వనవాసం చేశారు. ఇక్కడ ఒక తమాషా కథ ఉంది. ఈ కథ కేవలం పురాణాల్లో ఉంటుంది, రామాయణంలో ఉండదు. లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు ఏమీ తినకుండా ఉండిపోయాట. నిరాహార దీక్షతో ఉండగలిగాడు ఆదిశేషుడు కనుక. 14 సంవత్సరములు ఏమీ తినకుండా వాయుభక్షణ జలభక్షణం మాత్రమే చేసేటటువంటి వాడి చేతిలో మాత్రమే ఇంద్రజిత్తు చచ్చిపోతాడు. ఇది గరుడ పురాణాంతర్గతమైన ఒక గొప్ప కథ. అందుకే లక్ష్మణుడు ఏం చేశాడు? ఈ వనవాసం 14 సంవత్సరాల పాటు ఏమీ తినకుండా ఉండిపోయాడు. ఒకసారి రాముడు ఓ పండు ఇచ్చాడు లక్ష్మణుడికి. లక్ష్మణ, ఈ పండు చాలా బాగుంది, తిను అని. లక్ష్మణుడు ఆ పండు చాలా బాగుందని చెప్పాట. ఈ కథ అంతా ఒక తమాషా కథ కనుక దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోగానే వెంటనే ఆకాశవాణి అన్నది, అహో లక్ష్మణ, 14 సంవత్సరముల పాటు కఠోర దీక్షతో నువ్వు చేసిన ఉపవాసం వల్ల ఈ ఇంద్రజిత్తు మేఘనాథుడి నీ చేతిలో మరణించాడు అన్నది. దాంతో రాముడికి అనుమానం వచ్చింది. రాముడికి తెలియక కాదు, ఏమీ తెలియనట్టుగా అందరి ఎదురుగుండా, అయితే లక్ష్మణ, ఈ అరణ్యవాసం 14 సంవత్సరాలు నువ్వు ఉపవాసం ఉన్నావా అని అడిగాడు. అవునన్నయ్యా అన్నట్టు ఆయన. మరి ఎప్పుడు నా దగ్గరికి పండు పట్టుకొచ్చినప్పుడు ఈ పండు చాలా రుచిగా ఉంటుంది, ఈ పండు ఇంకా రుచిగా ఉంటుంది అనేవాడు నువ్వు. నేనేమనుకునేవాడిని, నా కోసం పుట్టలో నువ్వు తెచ్చిన పళ్ళు కొంచెం రుచి చూసి బాగున్నాక తెచ్చావనుకున్నాను. అంటే నువ్వు ఎప్పుడు రుచి చూడలేదా? అంటే నీకు పట్టుకొచ్చే పళ్ళు ఎలా రుచి చూస్తాను? నేనేమన్నా శబరినా? కాబట్టి నీ కోసం పళ్ళు పట్టుకొచ్చి నేను తిన్నాననే భ్రమ నీకు కలిగించడం కోసం, అన్నయ్యో ఈ మామిడి పళ్ళు చాలా బాగుంటాయి, ఇవి కొంచెం తీయగా ఉన్నాయి అనేవాడిని అన్నాడు. అనగా అలాగా, ఇదంతా పక్కన పెట్టు, నేను ఏమిచ్చినా నువ్వు తినకుండా పారేయవు. మరి నేను నీకు ఓ రోజున ఈ అరణ్యవాసంలో ఓ పండు ఇచ్చి ఈ పండు చాలా బాగుంటుంది తినన్నాను, ఆ పండు ఏం చేసామని అడిగట. అప్పుడు లక్ష్మణుడు, రామచంద్ర ప్రభువి, నా దేవుడివి నువ్వు, అటువంటి నువ్వు ఇచ్చిన పండు పారవేస్తానా? ఆ పండుని జాగ్రత్త చేశాను చూడు అని కుడి తోడ ఇలా పోశాడు. తొడ ఇలా చీల్చి అందులో పండు పెట్టుకున్నట్ట ఆ పండుని మళ్ళీ ఇలా నొక్కేస్తే ఆ తొడ అతుక్కుపోయిందిట. లక్ష్మణుడు మహాసాధకుడు గనక తొడని చీల్చి అందులో పండు పెట్టి మళ్ళీ దాన్ని నొక్కేశాడు. చర్మం అతుక్కుపోయింది. ఇప్పుడు మళ్ళీ కోసి ఆ చర్మాన్ని తొడలో ఉన్న పండు బయటికి తీసి మళ్ళీ తొడ మీదలా కొట్టుకోగానే తొడ మళ్ళీ యథాప్రకారంగా అతుక్కుపోయింది. ఆ పండు బయటికి తీసి, ఇదిగో అన్నయ్య నువ్వు ఇచ్చిన పండు, ఇప్పుడు ఈ దుర్మార్గుడు వధ అయిపోయింది కనుక దీన్ని తింటున్నానని ఆ పండుని శుభ్రం చూసి తినేశాడు. అప్పుడు రాముడు ఆశ్చర్యపోయి, ఇవాళ పరమ పవిత్రమైనటువంటి తిథి, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నేను నీకు పండు ఇచ్చాను. ఆ పండు నువ్వు తినకుండా తొడలో ద్వాదశి నాడు తినమని నీకు ఇచ్చాను. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాక ద్వాదశి ఘడియల్లో తినమని నేను ఇచ్చిన పండు నువ్వు తొడలో పెట్టావు. 14 ఏళ్ల తర్వాత ఆ పండు బయటికి తీసావు. కాబట్టి నేను జ్యేష్ఠ శుక్ల ద్వాదశికి మన ఇద్దరి పేరు మీదుగా రామలక్ష్మణ ద్వాదశి తిథి అని పేరు పెడుతున్నాను. అంటే రాముడు ఇచ్చిన పండుని ద్వాదశి ఘడియల్లో తినడానికి ముందు తొడలో పెట్టుకున్నాడు అన్నమాట లక్ష్మణుడు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశి నాడే దాన్ని చాలా కాలం తర్వాత బయటికి తీశాడు. అందువల్ల ఇది రామలక్ష్మణ ద్వాదశి తిథి అని పిలువబడుతుంది. జ్యేష్ఠమాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఒక పండుని ఎవరికైనా దానం చేసినటువంటి వాడు రామలక్ష్మణుడు అనుగ్రహం పొందుదురుగాక. ఎందుకని? లక్ష్మణుడు ద్వాదశి తిథి నాడు రాముడు ఇచ్చిన పండుని నోటితో తినకుండా తొడలో పెట్టుకున్నాడు. లక్ష్మణుడి శరీరం అంతా పరమ పవిత్రమే. అందువల్ల లక్ష్మణుడి శరీరంలో కడుపులోకి వెళ్ళినా తొడలోకి వెళ్ళినా ఒకటే. మనకు అలాగదిగా పండు తింటేనే లోపలికి పెడుతుంది. అందువల్ల రామలక్ష్మణులను తలుచుకొని జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఒక పండుని ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇస్తే ఆ పండుని రామలక్ష్మణులు స్వయంగా స్వీకరిస్తారు. రామలక్ష్మణులు స్వయంగా ఆ పండుని స్వీకరించడం వల్ల మనకున్న మహాపాపాలు పోయి జీవితం సఫలమవుతుంది. కాబట్టి మనం ద్వాదశి నాడు ఏం చేద్దాం? హాయిగా స్నానం చేసి, ఉపవాసం ఉన్నవాడైతే భోజనం చేసే ముందు ఒక పండు దానం చేసుకోవాలి. ఉపవాసం లేనటువంటి వాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఒక చక్కని ఫలం యథాశక్తి దక్షిణతోటి ఎవరికో ఒకరికి దానం ఇచ్చి రామలక్ష్మార్పణం వస్తూ అనాలి. అప్పుడు రామలక్ష్మణులు ఆ పండుని స్వీకరిస్తారు. దానివల్ల మనకి సమస్త దోషాలు పోతాయి.
కాబట్టి ద్వాదశి నాడు మళ్ళీ ఏం చేయాలి మీరు? ఒక పండుని దానం చేయండి, రామలక్ష్మణులు తలుచుకుని దానం చేయండి, యోగ్యునికి దక్షిణతో దానం చేయండి, మీకు శుభాలు కలుగుతాయి. ఇంకొక కారణం కూడా, రామలక్ష్మణులు అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాక, అయోధ్య వచ్చాక అవతారం సాధించేదాకా ప్రతి జ్యేష్ఠ మాసంలో శుక్ల ద్వాదశి నాడు ఒక పండు దానం చేసేవారు. అందువల్ల కూడా దాన్ని రామలక్ష్మణ ద్వాదశి అన్నారు. అనేక కారణములతో ఆ ద్వాదశి చాలా ప్రసిద్ధికి ఎక్కింది. కాబట్టి ఆ ద్వాదశిని కూడా మనం రామలక్ష్మణుల్ని తలుచుకుని వాళ్ళని పూజించి ఒక్క పండు దానం చేయడం పెద్ద కష్టం ఉందండి. ఓ రేగు పండు, మామిడి పండు, బత్తాయి పండు, ఏదో పండు, తినడానికి పనికొచ్చే పండు ఇవ్వాలి. మళ్ళీ పండు ఇమ్మన్నాం కదా అని ఆ మధ్యన వాడవాడ పట్టుకొచ్చాడులేండి. అది ఉమ్మెత్త పండు. ఉమ్మెత్త పండు దానం చేస్తే ఏమవుతుంది? మహాప్రమాదం. అలాంటివి చేయకూడదు. ఆ క్షణంలో తినడానికి పనికొచ్చే పండు ఇవ్వాలి.